హలో అండి. ఈరోజు మేము పెచ్చుబన్ వెళ్తున్నాం. పెచ్చుబన్ బ్యాంకాక్ నార్త్ సైడ్లో క్లోజ్ టు 355 కిలోమీటర్స్ ఉంటుందండి. 5 hours జర్నీ. రోడ్స్ సూపర్ ఉంటాయండి. ఏ ఒక్క ప్యాత్ హోల్ కూడా ఉండదు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ది జర్నీ అండి విత్ దోస్ క్లౌడ్స్, లష్ గ్రీన్ ట్రీస్ కదా. చాలా చాలా బాగుంటుందండి. Praise the Father, praise the Son, praise the Spirit, three in one. God of glory, majesty, praise forever to the King. సో క్లోజ్ టు 5 hours అయిందండి. మేము స్టార్ట్ చేసి మార్నింగ్ 6 o'clock అలా బయలుదేరాము. మేము 11 o'clockకి వీ కేమ్ టు అవర్ విలా అండి. సో విలా ఫార్మ్ స్టే ఇక్కడే అండి మేము ఉంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ విలా. అయితే ఇక్కడ రిసార్ట్లా కాకుండా ప్యూర్ ఫామ్లోనే వాళ్ళు ఒక 5 విల్లాస్ కట్టారు. యూ కెన్ సీ ఇట్స్ సో గ్రీన్. రిసార్ట్లో ఉన్నట్టు అనిపించలేదు. ఒక మంచి పల్లెటూరులో ఒక ఫామ్లో ఉన్నట్టు. మన గోదావరి, రాజమండ్రి, రావులపాలెం ఏరియాలో చుట్టూతో చూస్తే పొలాలు, కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయి అలా ఉందండి ఇక్కడ. మనసు చాలా ప్రశాంతంగా, ఒక రిఫ్రెషింగ్ మైండ్. ఇండియాకి వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళాలని కాకుండా బ్యాంకాక్లో ఉండి కూడా ఇలాంటి ప్రదేశంలోకి వచ్చి చాలా చాలా రిలాక్స్ అవ్వచ్చండి. ప్రతి విల్లా ఎదురుగా మీకు వాళ్ళ కార్ పార్కింగ్ ఇచ్చేసారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మేము విలా నెంబర్ 2లో ఉన్నాము. సో ఇక్కడ కార్ పార్క్ చేయడానికి వాళ్ళు ఇచ్చారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ సైకిల్స్ కూడా ఇచ్చారండి. సో మేము ఫామ్లో సైకిల్ తొక్కుతున్నాము. సో ఇది ట్రెడిషనల్ పాత కాలపు ఊర్లలో మనము రాళ్ళ మీద తొక్కుతూ ఉంటే ఎలా ఉంటుంది, ఆ ఒక ఫీల్ చాలా బాగుందండి. వీళ్ళ దగ్గర హార్స్ రైడింగ్ చేయడానికి హార్స్ ఫామ్ కూడా ఉంది. సో వి స్పెండ్ నైస్ రీక్రియేటెడ్ టైం అండి. టు బి వెరీ హానెస్ట్, ఒక హోటల్లోనూ ఒక రిసార్ట్లో ఉన్నట్టు కాకుండా ఒక ఊర్లో ఉన్నట్టు చాలా ప్రశాంతంగా మేము అక్కడ సమయాన్ని ఒక ఫ్యామిలీగా గడపడానికి దొరికిందండి. ఇఫ్ యూ గెట్ ఎ టైమ్, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ టు కమ్ ఓవర్. నాట్ ఓన్లీ బ్యాంకాక్, ఇలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయని చెప్పడానికి. ఇది ఆసియన్ ఇంటర్జెక్షన్ అండి. ఇక్కడ నుంచి ఒక 3 countriesకి, లావోస్, మలేషియా అండ్ కంబోడియా వెళ్ళే జంక్షన్ అండి. ఒక ఫేమస్ జంక్షన్, కాకపోతే నార్త్ సైడ్లో ఉంది కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ లేదు. బట్ దిస్ ఈస్ కనెక్టింగ్ టు 3 different countries అండి. ఇటు నుంచి అటువైపు వెళ్తూ ఉంటే, అది అటు నుంచి ఇటువైపు వస్తూ ఉంటే మీరు పైన ఒకసారి బోర్డ్ చూడండి, మియాన్మార్, మలేషియా, లావోస్. సో 3 countriesకి వెళ్ళే ఒక ఇంటర్జంక్షన్ అని మీకు పైన క్లియర్గా కనబడుతుంది కదండి, చూడండి. ఆ తర్వాత ఈవినింగ్ వీ హ్యాడ్ సమ్ థాయ్ డిన్నర్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ చికెన్ వింగ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ సమ్ సలాడ్. ఇట్స్ రియలీ గుడ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి పూతాబోక్ అనే మౌంటైన్ రేంజ్కి వెళ్ళామండి. ఓహో, అద్భుతం అండి, మహా అద్భుతం అని చెప్పాలి. ఇది 5,000 అడుగులు సముద్రానికి ఎత్తులో ఉంది. అసలు మబ్బుల్లోనే డ్రైవ్ చేస్తూ ఉండడము చాలా అద్భుతం అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత క్లౌడ్స్ అండి. దీస్ ఆర్ క్లౌడ్స్ అన్నమాట. ఎవ్రీవేర్ గ్రీన్, ఎవ్రీవేర్ పీస్ఫుల్. ఐ వాజ్ థ్రిల్ అండి. అసలు ఈ ప్లేస్లో నేను రావడము నాకు చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషలీ రైనీ సీజన్ రావడం వల్ల ఆ చల్లని ఫీల్. బ్యాంకాక్ అంటే మీకు తెలుసు హాట్గా ఉంటుంది అని అందరూ చెప్తారు. బేసికలీ హాట్గానే ఉంటుంది. బట్ విత్ ఇన్ థాయిలాండ్ ఇలాంటి మంచి ప్లేస్కి రావడము ఇట్స్ కంప్లీట్లీ రిఫ్రెషింగ్. ఈ రోడ్ చూడండి ఎలా ఉందో, ఫుల్ మబ్బు. ఇది మంచు కాదు అసలు, లిటరల్లీ అంటే క్లౌడ్స్ అండి.
వెళ్తున్న కొద్దీ అద్భుతంగా అనిపించింది. చాలా చాలా రిలాక్సింగ్గా ఒక కొత్త ప్రదేశంలో ఉన్న అనుభూతి నాకు కలిగిందండి. ఇది పూతబుక్ న్యాచురల్ ఫారెస్ట్ అండి. అందులోకి మేము ఎంటర్ అయిన తర్వాత నిజంగా సంతోషంలో తడిచి ముద్దవడం అంటే ఇదేనే ఉండండి. అద్భుతం అండి. ఎక్కడ చూడు మంచు, క్లౌడ్స్, ఇట్స్ ఆల్ సో బ్యూటిఫుల్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు మా డాటర్. ఇట్స్ వెరీ వెరీ పీస్ఫుల్, నో సౌండ్ ఎట్ ఆల్. చాలా చాలా అసలు మనసుకు ఆహ్లాదంగా ఉంది. వీ రియలీ స్పెండ్ సమ్ టైమ్. ఆ తర్వాత వి వెంట్ ఒక మౌంటైన్ టాప్కి మేము లిటరరీ వాక్ చేసాము. రిటర్న్ వచ్చే దారిలో ఒక దగ్గర చెట్టు పడిపోయిందండి. మీరు చూసారు, అది ఎమ్మటే రెస్క్యూ టీమ్ విత్ ఇన్ మినిట్స్లో వచ్చేసి ఆ చెట్టుని క్లియర్ చేస్తారు. అసలు రెస్పాన్స్ అయితే షాక్ అయిపోయాను నేను. ఇంత క్విక్గా రెస్పాన్స్ ఆ అడవిలో, ఆ మౌంటైన్ రేంజ్లో అలా వచ్చి ఇమ్మీడియట్లీ జస్ట్ 5 minutesలో ఆ చెట్టుని పక్కకు తీసి మాకు వే క్లియర్ చేశారండి. ఆ ఫారెస్ట్ రేంజ్ దాటి పైకి వచ్చిన తర్వాత ఇలా విలేజ్ వ్యూ చూడడానికి మౌంటైన్ నుంచి మాకు దొరికిందండి. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడ చూడు మేఘాలు, కింద రోడ్స్. ఈ దృశ్యం చూసారా, మేఘము భూమిని అలా ముద్దాడుతూ ఎంత అద్భుతం అండి. రియలీ కదా. సమ్టైమ్స్ ఐ రియలీ డోంట్ నో, మనం మన యొక్క సిటీ లైఫ్లో పడిపోయి దేవుడు చేసిన ఇలాంటి అద్భుతమైన నేచర్ బ్యూటీని చూడడానికి సమయం దొరకలేక స్ట్రెస్లో ఉండిపోతున్నాం. ఐ థింక్ ఇట్స్ వర్త్ సమ్ టైమ్స్ టు టేక్ ఎ బ్రేక్ కదండి. అలా చేంజ్ అయితే మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, ఇలాంటి నేచర్ని చూసి ఆస్వాదించి రిలాక్స్ అవ్వడానికి. సో నెక్స్ట్ టైం మేము ఒక నియరెస్ట్ మౌంటైన్ నుంచి వెళ్ళాము. ఇంత బ్యూటిఫుల్ సీనరీ చూడడానికి మాకు దొరికింది. సో బ్యూటిఫుల్, ఎవ్రీవేర్ గ్రీన్ గ్రీన్ మౌంటైన్స్. కనుచూపు మేర అన్ని మౌంటైన్స్ ఉంది. బ్యూటిఫుల్. యాక్చువల్లీ వచ్చింది మౌంటైన్స్ చూడడానికి కాదు, ఇటు సైడ్ వచ్చింది. యాక్చువల్లీ ఒక కాఫీ షాప్ కోసం వచ్చాము. అది కూడా ఈ మౌంటైన్స్ మీద స్పెసిఫిక్గా కట్టారంట. ఆ కాఫీ షాప్ పేరు పీనో లాతే. ఇక్కడ చూడండి ఎంత హై రేంజ్లో ఇది కట్టారంటే. ఇక్కడ డ్రైవింగ్ చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. డ్రైవింగ్ రాకపోతే మాత్రం దయచేసి ఇక్కడికి ట్రై చేయకండి, ఎందుకంటే ఇట్స్ రియల్లీ రిస్కీ. యూ నీడ్ టు హ్యావ్ అ ప్రొఫెషనల్ డ్రైవర్ టు కమ్ అప్ టు దిస్ లెవెల్ అనమాట. చూడండి, ఇది యాక్చువల్లీ మబ్బుల్లోనే ఉంది అనిపిస్తుంది. క్లౌడ్స్ బ్యాక్లో ఉన్నవన్నీ క్లౌడ్సే. ద థింగ్ ఈజ్, ఈ కాఫీ షాప్ ప్లస్ ఇక్కడ వీళ్ళు హోటల్, వీళ్ళ విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ 1 night హియర్, ఇట్ కాస్ట్ అరౌండ్ 3,500 baht అలా ఉంటుంది వాళ్ళ విల్లా కాస్ట్. యా, అండ్ యూ కెన్ సీ మీ అండ్ ఇక్కడ. దెన్ బ్యాక్ ఆఫ్ మీ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ క్లౌడ్స్. ఇట్స్ జస్ట్ లైక్ క్లౌడ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంది.
The food in the coffee is also very tasty. We tried ikkada pizza and fish fingers and the coffee. It doesn't cost much, and around 800 baht to 900 baht, close to 2,500 rupees low. We three of us, we were having our lunch, that too on that top mountain range. మంచి ఒక వ్యూ చూస్తూ we were able to enjoy the lunch. So this cake we've ordered is called a rainbow cake. It's actually very delicious, not to lie. We all had a piece of cake and a bit of ice cream and ate it. Actually, it was really good. So we enjoyed the view while eating cake and took a few photos. సో అదండి మా పెచ్చబన్ రోడ్ ట్రిప్ విశేషాలు. 3 nights 4 days ఉన్నాము. ఇట్ వాజ్ సో నైస్ ఎక్స్పీరియన్స్. మీకు కుదిరితే ఒకసారి తప్పకుండా రండి. అండ్ కీప్ వాచింగ్ అండి ఫర్ న్యూ వీడియోస్. We plan to come up with some interesting videos అండి in the future. Yeah.